వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 3x² + 4x = 243. ఇందులో నుంచి మనం x వాల్యూ కనుక్కోవాలి. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తున్నా చూడండి. సొల్యూషన్ ఫస్ట్ అయితే ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. 3x² + 4x = 243. ఇప్పుడు ఏమవుతుంది 3x² + 4x ఈ 243ని నేను 3/5 లాగా రాసుకుంటా. ఎందుకంటే 3/5 మళ్ళీ మనకి 243 వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్లో బేస్ టర్మ్స్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్పోనెంట్స్ని ఈక్వేట్ చేస్తా. అప్పుడు ఏమొస్తుంది x² + 4x = 5. సో ఈ 5ని ఎల్హెచ్ఎస్కి పంపిస్తా. x² + 4x - 5 = 0. సో ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి మనం రూట్స్ కనుక్కోవాలి. ఎలా? -5x² రూట్స్ కనుక్కోవాలి. సో ఇది ఎలా రాసుకోవచ్చు? -5x × 1x ఇలా రాసుకోవచ్చు కదా. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇది అడిషన్ కానీ సమ్ కానీ లేకపోతే సబ్ట్రాక్షన్ కానీ చేసినప్పుడు మనకి 4x అనేది రావాలన్నమాట. సో ఇక్కడ మీరు -5x + 1x చేసినప్పుడు మనకి -4x వస్తుంది. సో ఇప్పుడు సింపుల్గా మనము సైన్స్ అనేవి ఎక్స్చేంజ్ చేయాలి. అంటే -5x² మనము 5x × -1x లాగా రాయొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5x × -1x అంటే -5x² వస్తుంది. అలాగే 5x - x అంటే అదే -1x అంటే 4x వస్తుంది. సో మనకి మిడిల్ టర్మ్ సాటిస్ఫై అవుతుంది, లాస్ట్ టర్మ్ కూడా సాటిస్ఫై అవుతుంది. సో ఇప్పుడు రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది x² + 5x - 1x - 5 = 0. సో ఈ 2 టర్మ్స్లో నుంచి x కామన్ తీస్తా. x + 5 - ఈ 2 టర్మ్స్లో నుంచి 1 కామన్ తీస్తా. 1x + 5 = 0. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది x + 5 × x - 1 = 0. సో ఈ ఈక్వేషన్లో నుంచి x ఏమవుతుంది x -5. ఈ ఈక్వేషన్లో నుంచి x ఏమవుతుంది x 1. సో ఆన్సర్ వచ్చేసి x -5 ఆర్ x 1 అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.